బాగి వెళుతున్నప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ని అమర్ కి చూపించిన కరుణ. ఆ వీడియో చూసి షాక్ అయిన అమర్. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే పూర్తి వీడియోని చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ కరుణతో బాగి గురించి, తను నన్ను వదిలి వెళ్ళినప్పుడే నేను తన గురించి ఆలోచించటం మానేశాను. నేను ఏం తప్పు చేశానని తను నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. వెళ్తే వెళ్ళని, నేను తనకు అక్కర్లేనప్పుడు తను నాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చాటుగా ఉండి విన్న బాగి చాలా బాధపడుతుంది. అప్పుడు కరుణ, నేను నిజంగానే తను ఉన్నట్టు భ్రమపడ్డానా, లేదా లేదు లేదు, తను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, తను ఎక్కడో వెళ్ళి ఉంటుంది అంటూ చుట్టుపక్కల ఉన్న రోడ్లను వెతుకుతూ ఉంటుంది. కరుణ అమర్తో మాట్లాడే టైంకి బాగి అక్కడి నుంచి దాక్కుని వెళ్తుంది. కానీ కరుణ బాగి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో బాగి కరుణ ఉన్న సైడ్ వెళ్తూ ఉంటుంది. కరుణ బాగిని వెతుకుతూ ఉండడం చూసి బాగి మళ్ళీ దాక్కుంటుంది. బాగి తన మనసులో, ఈ తింగరిది నన్ను కనిపెట్టే వరకు వదిలేలా లేదు, పోయి దీని కంట్లో పడ్డాను. అక్కడికి బాబాయ్ గారు చెప్తూనే ఉన్నారు, నేనే వినకుండా ఏం పర్వాలేదని బయటకు వచ్చాను. ఇప్పుడు ఎలా, ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు అని కంగారు పడుతూ ఉంటుంది. కరుణ బాగిని వెతుకుతూ అటుగా వెళ్తున్న కొందరికి తన ఫోన్లో ఉన్న బాగి ఫోటోను చూపిస్తూ, ఈమెను ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళేమో లేదు, మేం చూడలేదు అని చెప్తూ ఉంటారు. ఇదంతా బాగి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు రాథోడ్, సార్, నిజంగానే మిస్సమ్మ ఇక్కడే ఉందేమో, తనని కలిస్తేనే కదా సార్ అసలు తను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో తెలిసేది. మిస్సమ్మ కారణం లేకుండా ఏది చెయ్యదు సార్ అని అంటే, అప్పుడు అమర్, లేదు రాథోడ్, తను కావాలనే నా నుంచి పాపను తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. ప్రాబ్లం వేరే వాళ్ళ వల్ల అయితే తను వాళ్ళతో ఎలా మాట్లాడదో, ప్రాబ్లం నా వల్ల కాబట్టి తను నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. తను నన్ను ఒక ప్రాబ్లంలా అనుకుందేమో, అది నాకు బాగా అర్థమవుతుంది. అయినా డ్యూటీకి టైం అవుతుంది, త్వరగా పద, ఇప్పుడు ఆ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తాడు. రాథోడ్ తన మనసులో, మిస్సమ్మ ఎందుకు ఇలా చేశావు సార్, నీ వల్ల చాలా బాధపడుతున్నారు. అరుంధతి మేడం దూరమయ్యి అలా, ఇప్పుడు మీర దూరమయ్యి ఇలా, సార్ ఎప్పుడు బాధలోనే ఉండాల్సి వస్తుందే, అయ్యో మురుగన్ అని బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు బాగి, ఇది ఖచ్చితంగా నా ఫోటోని చూపించి అడుగుతున్నట్టుంది, నేను గనక కనిపిస్తే ఆయనకు ఖచ్చితంగా చెప్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి ఫ్రెండ్ కరుణ అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ ని చూసి తనకు ఒక ఐడియా వస్తుంది. కరుణ ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు వెళ్ళి వయ్యారాలు పోతూ, హలో అండి, నమస్తే సార్ అంటూ ట్రాఫిక్ పోలీస్ ని పిలుస్తుంది. అప్పుడు అతను కరుణని చూస్తూ, నమస్తే నమస్తే అని అంటాడు. అప్పుడు కరుణ, సార్, నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి అని అంటుంది. అప్పుడు అతను కరుణని చూస్తూ, అలాగే, ఏంటి చెప్పండి అని అంటే, అప్పుడు కరుణ, ఇందాక ఓ 10 నిమిషాల క్రితం ఓ పోరి గిటే వచ్చింది, ఆ గది మీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఉంటుందిలే అని అంటే, అప్పుడు అతను, అవును, ఇంతకు ఆమె ఎవరు, నీకేమవుతుంది అని అంటే, అప్పుడు కరుణ, తను నా ఫ్రెండ్, తనని నేను కలిసి మాట్లాడాలి అనుకుంటున్నా, తనతో మాట్లాడి చాలా కాలమైంది, తనతో టచ్ లో ఉండటానికి తన కాంటాక్ట్ నంబర్ కూడా మిస్ అయ్యింది. మీరు ఏమీ అనుకోకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ నాకు చూపిస్తారా ప్లీజ్ అని అంటే, అప్పుడు అతను, మీరు అడిగిన తర్వాత చూపించకుండా ఉంటానా అని అంటాడు.
ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న బాగి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనోహరి బాగిని చూడటానికి ఆశ్రమం దగ్గరకు వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే రాజుగారు ఉంటాడు. అప్పుడు మనోహరిని రాజుగారు చూసి షాక్ అయ్యి కంగారు పడతాడు. ఇంతలో రాజుగారు, మీరేంటి మేడం ఇక్కడికి వచ్చారు అని అంటే, అప్పుడు మనోహరి, మేమిక్కడికి రాకూడదా? వస్తే నిజాలు బయటపడతాయని భయం వేస్తుందా అని అంటుంది. ఇంతలో అంజు ఉండి, తాతయ్య బుజ్జమ్మ ఎక్కడా? బుజ్జమ్మని స్కూల్ కి నాతో పాటు తీసుకువెళ్దామని వచ్చాను, ఎక్కడుంది అని అడుగుతుంది. అప్పుడు ఆయన, పైన రెడీ అవుతుందమ్మా అని చెప్తాడు. అప్పుడు మనోహరి, అయితే సరే పైకి వెళ్ళి బుజ్జమ్మను తీసుకువద్దాం పద అంజు అంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు రాజుగారు కంగారు పడుతూ, అయ్యో వద్దమ్మా అని అంటే, అప్పుడు మనోహరి, ఎందుకు వద్దు అని అడుగుతుంది. అప్పుడు రాజుగారు, అయ్యో అది కాదమ్మా, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి అని అంటే, అప్పుడు మనోహరి, నాకేం శ్రమ కాదు, మేమే వెళ్తాం అని అంటుంది. ఇంకోవైపు ఆ ట్రాఫిక్ పోలీస్ కరుణకి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారు. అందులో మిస్సమ్మ వెళ్ళడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి, ఒక్క నిమిషం ఎస్ ఈ పోరే ఈ ఫుటేజ్ కాపీ చేసి జర నాకు ఇస్తారా అని అడుగుతుంది. అది విన్న మిస్సమ్మ ఏం చేయాలో అర్థం కాదు, కంగారు పడుతూ ఉంటుంది. కరుణ అడగగానే ఆ పోలీస్ ఫుటేజ్ ని కరుణ మొబైల్ కి సెండ్ చేస్తాడు. అప్పుడు కరుణ, అయ్యో సార్, చాలా చాలా థ్యాంక్ యూ, మీ సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని చెప్పి అమర్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి, ఇందాక గిట్ల నేను బాగి గురించి అంటే మీరు నమ్మలేదు కదా, జరసేపట్ల మీకొకటి చూపిస్తా, మీరు వెయిట్ చేయండి, గది చూపించినాకైనా గప్పుడు మీరు నమ్ముతారు అని అంటే, అప్పుడు అమర్, ఏంటది అంటే, అప్పుడు కరుణ, జర ఆగుండ్రి, డైరెక్ట్ గా మీతానికే వచ్చేస్తున్నా, వచ్చి చూపిస్తా అంటూ అమర్ దగ్గరకు బయలుదేరుతుంది. మిస్సమ్మ వెనకాల కరుణను పిలుస్తుంది, కాని కరుణకు వినిపించదు. కరుణ స్కూటీ మీద బయలుదేరుతుంది. అప్పుడు బాగి, అయ్యో ఇది ఆయనకు చెప్పేలా ఉంది, ఎలాగైనా దీన్ని ఆపాలి అంటూ కరుణ కరుణ అంటూ పక్కనే ఉన్న ఆటో ఎక్కి ఆ స్కూటీని ఫాలో చేయండి అని చెప్తుంది. కరుణ వెళ్ళిపోతూ ఉంటుంది. మిస్సమ్మ కరుణను ఆటోలో నుంచి పిలుస్తూ ఉంటుంది. కరుణకు వినిపించదు. కరుణ మిస్సమ్మకు చాలా దూరంలో ఉంటుంది. కరుణ అమర్ దగ్గరకు వెళ్లి అమర్ని కలుస్తుంది. మిస్సమ్మ ఏం చేయలేక అమర్ ఆఫీస్ బయటే నిలబడి ఉంటుంది. తన గురించి అమర్ కి కరుణ చెప్పేస్తుంది అని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కరుణ అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ కి ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఫోన్ లో రికార్డ్ చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తుంది. అది చూసి అమర్ షాక్ అవుతాడు. అప్పుడు కరుణ, ఇప్పుడేమంటారు, నేను చెప్పింది అబద్ధం అన్నారు, నేను ఏదో చెప్పానన్నారు, మరి ఇప్పుడేమంటారు చూడుండ్రి, బాగా కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి, అది బాగీనే అని అంటుంది. ఇంతలో రాథోడ్, సార్ వెంటనే ఆ ఏరియాలో ఉన్న మన టీం కు ఇన్ఫర్మేషన్ ఇద్దాం సార్, మిస్సమ్మని క్షణంలో వెతికి పెడతారు అని అంటాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, రేపేం జరగబోతుంది అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.